హిందువులకు ఎంతో పవిత్రమైన గోమాతకు కష్టకాలం వచ్చింది. విశాఖ తూర్పు పరిధి కొత్త వెంకోజీపాలెంలో గోవుల మృత్యుఘోష అధికారులకు వినిపించడం లేదు. అక్కడి ప్రజల ఆందోళన కలకలం రేపుతుంది. వెంకోజీపాలెంలోని గౌరీ జ్ఞానలింగేశ్వర దేవస్థానం సమీపాన గల గోశాలలోని ఆవులు ఒక్కొక్కటిగా మృతి చెందడం తీవ్ర దుమారం రేపుతుంది. కనీసం చనిపోయిన ఆవులను అక్కడ నుండి తీసేవారు కూడా కరువయ్యారు. దీంతో ఈ ప్రాంతమంతా దుర్గంధం వెదజల్లడంతో పరిసర ప్రాంతాల వాసులు ఆందోళన చెందుతున్నారు. 10 రోజుల కిందట ఒక గోవు చనిపోతే అక్కడే వదిలేశారు. అలాగే మంగళవారం ఒక దూడ మృతి చెందింది. ఆలయానికి వచ్చిన భక్తులు ఈ విషయాన్ని గ్రామ సేవా సంఘం ప్రతినిధులకు ఫిర్యాదు చేశారు. సంఘం సభ్యులు గోశాలను పరిశీలించగా 10 రోజుల క్రితం చనిపోయిన గోవు కనిపించింది. ఇక్కడ గోవుల కళేబరాలు భయాందోళన కలిగిస్తున్నాయనే చెప్పాలి. ఆహారం లేక గోవులు చిక్కిపోతున్నాయని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇక్కడ చనిపోయిన గోవును నిర్వాహకులు అక్కడే ఖననం చేయడానికి ప్రయత్నించగా గ్రామస్తులు అడ్డుకున్నారు. నిర్వాహకులు దాతల నుంచి విరాళాలు తీసుకోవడమే గాని గోశాల నిర్వహణ ఆవుల పోషణను పట్టించుకున్న నాదుడే కరువయ్యాడని విమర్శలు ఉన్నాయి. పలు ప్రాంతాల్లో పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆవులను ఇక్కడి గోశాలకు తరలిస్తున్నారు. కానీ వీటి పోషణకు నిధులు లేవని నిర్వాహకులు వాపోతున్నారు. ఇక్కడి శివాలయానికి వచ్చే భక్తులు గోవుల దుస్థితి చూసి చలించిపోతున్నారు. గోశాల నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లనే గోవులు చనిపోతున్నాయని కొత్త వెంకోజీపాలెం గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గోవులు చనిపోయినా అలాగే వదిలేయడం వల్ల పరిసర ప్రాంతాల ప్రజలు రోగాల బారిన పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నమస్కారం అండి, నా పేరు పేలా ప్రేమ్ కిరణ్. కొత్త వెంకోజీపాలెం గ్రామ సేవా సంఘం ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. ఇక్కడ చూసుకున్నట్టయితే నగరం నడిబొడ్డులో ఉన్నటువంటి కొత్త వెంకోజీపాలెం గ్రామంలో ఇక్కడ గౌరీ జ్ఞానలింగేశ్వర దేవాలయం అని అతి పురాతనమైన దేవాలయం ఉంది. దేవాలయం కానుకున్న గోశాల కూడా ఉందండి. ఈ గోశాల పున్నయ్య స్వామి అనే ఒక స్వామీజీ ఆధ్వర్య నిర్వహణలో కొనసాగుతుంది. గత కొంతకాలంగా ఇక్కడ చాలా ఆవులు మృత్యువాత పడుతూ ఉన్నాయి. ఆవులన్నీ కూడా ఇక్కడే ఒక 200 నుంచి 300 పైగా ఆవులన్నీ కూడా ఇక్కడే ఖననం చేసి సమాధి చేస్తున్నారు. దానివల్ల చుట్టుపక్కలందరికీ కూడా దుర్వాసన రావడం, వచ్చే భక్తులందరికీ కూడా ఇబ్బందికరంగా ఉంది. ఇది ఏంటని చెప్పి 2 రోజుల క్రితం మేము ఆరా తీసి ఏమవుతుందని చెప్పి గోశాలలోకి వెళ్లే ప్రయత్నం చేసినట్టయితే స్వామీజీ తాలూకు వాళ్ళందరూ కూడా మాకు ఆపడం జరిగింది. అయినా సరే మేము లోపలికి వెళ్లి చూస్తే 15 రోజులుగా సుమారు 15 రోజులుగా ఒక ఆవు అయితే చనిపోయి అక్కడే డీకంపోజ్ అయిన పరిస్థితి మేము చూసామండి. వెంటనే జీవీఎంసీ వారందరికీ కూడా చెప్తే వెంటనే ఈ హెల్త్ డిపార్ట్మెంట్ వారు అందరూ కూడా వచ్చి దాన్ని క్లియర్ చేయడం జరిగింది. అదే సమయంలో ఇంకొక ఆవు, చిన్న ఆవు దూడ కూడా చనిపోయింది. మళ్ళీ నిన్న ఒక ఆవు కూడా కొంచెం ఆరోగ్య సమస్య ఇబ్బందిగా ఉందంటే మళ్ళీ దానికి వెటర్నరీ వాళ్ళకి పిలిచి చేయించడం కూడా జరిగిందండి. ఇలా లోపల చూస్తే చాలా బోన్స్ కూడా ఏవో కొన్ని దీంట్లో గోనెల్లో మూట కట్టి అలా ఉన్నాయి. అయితే ఇక్కడ కొంతమంది ఆరోపణల ప్రకారం ఇదంతా కూడా ఈ బోన్స్, ఈ చనిపోయిన ఆవుల బోన్స్ అన్ని ఎక్కడికో ఎక్స్పోర్ట్ అవుతున్నాయని, అలాగే ఇవి రాత్రిపూట్ల సైలెంట్ గా కబేలా కూడా ఈ గోవధ కోసం పంపిస్తున్నారని కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి. కాబట్టి దయచేసి ఆ నోరు లేని మూగజీవాలన్నింటినీ కూడా గో సంరక్షణ కేంద్రానికి పంపించాలి సురక్షితంగా. అలాగే ఇక్కడ ఈ గోశాల ఇదంతా కొంచెం క్లియర్ చేసి ఇక్కడ ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఏం లేకుండా అంతా క్లియర్ చేయాలని పోలీసులు అందరూ కూడా, ఈ గవర్నమెంట్ కూడా దీన్ని పట్టించుకొని దీని మీద చర్యలు తీసుకొని ఈ నిజంగా ఎవరైతే ఇలాంటి ఆరోపణలు కానీ నిజమైన ప్రూవ్ అయితే స్వామీజీని శిక్షించాలని గ్రామస్తులందరి తరఫున మేము అందరం కూడా కోరుకుంటున్నాం అండి. ఇప్పటికైనా జీవీఎంసీ, ప్రజా ఆరోగ్య శాఖ, వెటర్నరీ విభాగం అధికారులు తక్షణమే ఇక్కడి గోవులను సంరక్షణ కేంద్రాలకు పంపించాలని గ్రామ సేవా సంఘం ప్రతినిధులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు బొండా ఉమేశ్వరరావు. నేను ఈ వెంకోజీపాలెంలో ఉన్న శివాలయానికి రెగ్యులర్ గా వస్తూ ఉంటాను. ఈ శివాలయం పక్కన ఒక గోశాల ఉంది. ఈ గోశాల అనేది ఎందుకు నిర్వహిస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. గోవుల తాలూకా ఆర్తనాదాలు చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. బక్క చిక్కిపోయి మేము చూస్తే అవి అన్ని ఒక్కొక్కటి గంటకు ఒక్కొక్కటి చనిపోయినట్టు కనబడుతున్నాయి. అంత బక్కగా ఉన్నాయి. దానికి ఎవరు పోషిస్తున్నారో తెలియట్లేదు. కానీ దీన్ని ఎవరు ప్రాంతాన్ని, గోశాలని ఎవరు నిర్వహిస్తున్నారో తెలియదు. కానీ దయచేసి ప్రభుత్వాలు కానీ, ఈ విశాఖపట్నం మున్సిపాలిటీ వారు కానీ ఆ మూగజీవాల రోదన చూడండి ఒకసారి. వాటి తాలూకా ఆర్తనాదాలు చూడండి ఒకసారి. మేము వెళ్ళి వాటికి ఏదైనా ఆహారం పెడదామన్నా సరే ఆ గేట్లకి తాళాలు వేస్తూ ఉంటాయి. మాకే బాధ అనిపిస్తుంది.
ఈ ఒకసారి ఎవరు గేట్ తాళం తీసుకొని ఎరగొట్టుకొని లోపలికి వెళ్తే ఎక్కడికక్కడ ఆవులు చనిపోయి చాలా బాధ అనిపిస్తుంది ఆ చనిపోవడం చూస్తుంటే. అలాగే మనం ఒక్కొక్క అడుగు వేస్తుంటే కలేబరాలు, తవ్వే కోల్ది కలేబరాలు, ఇంకొక దగ్గర ఒక డంప్ చేసి ఉన్నాయి ఆవు తాలూకా కలేబరాలు, దుమ్ములు. అంటే దీనికి అర్థం ఏంటి? ఈ నిర్వాహకులు ఏమైనా ఆ దుమ్ములతో పాటు వ్యాపారాలు చేస్తున్నారా? ఇక్కడైనా ఈ సనాతన ధర్మ ముసుగులో ఉన్న స్వామీజీ, ఇటు ఈ గోశాలు నిర్వహించే స్వామీజీ లాంటి వాళ్ళ మీద ప్రభుత్వం గాని విశాఖపట్నం మున్సిపాలిటీ గాని త్వరగా చర్య తీసుకొని వాడి తాలూకా బాధని అర్థం చేసుకోండి. మనం అంటే నోటితో చెప్పగలం, మోగజీవాలు ఏంటి చెప్పగలం? వాటిని కరెక్ట్ గా నిర్వహించే వారికైనా అప్పు చెప్పండి, లేదా అలా ఉంచే బదులు ఒక్కసారి చంపియండి. వాటిని ఇలా హింసించడం అనేది కరెక్ట్ కాదు. ఎక్కడైనా ఒక్కటే తెలియజేసుకుంటున్నాం, అటువంటి మోగజీవాల్ని ఎవ్వరూ కూడా బాధ పెట్టొద్దు. వీలైతే వాటిని కాపాడుకుందాం, లేదంటే నిర్వహించడం మానేయండి. ఈ విశాఖపట్నంలో సింహాచలం గోశాలు ఏవో ఉన్నాయి, అవి బాగా నిర్వహిస్తారు. దయచేసి నగరం నడిఒడ్డున ఉన్న ఇటువంటి నిరాధారణ గురైన గోశాలని తక్షణమే సింహాచలం లాంటి గోశాలకు తరలించి వాటికి బాధ నుంచి విముక్తి ప్రసాదించాల్సిందిగా ప్రభుత్వానికి అలాగే జీవీఎంసీ వారికి ఒక భక్తుడిగా నేను కోరుకుంటున్నాను.